మా ఫ్యామిలీలో 100 మంది ఉంటాం మేము. అందరి పేర్లు ఈజీగా తెలుసు. ఎందుకు తెలుస్తుంది? వాళ్ళ ఆత్మీయులు. వాడిని ఎట్లా మర్చిపోతాం? కదా. సో ఆ వ్యవస్థని మనకు దూరం చేయాలి అనుకుంటున్నారు, మనం దూరం కావద్దు. మన ఫ్యామిలీలో చాలా పవర్ ఉంది. మన ఫ్యామిలీస్లో ఆ కుటుంబ వ్యవస్థలోనే చాలా పవర్ ఉంటుంది, అంతే కదా. మనకి ఏదైనా కష్టం వస్తుందంటే ఫస్ట్ ఎవరు వస్తారు? మన వాళ్ళు ఎవరో వాళ్ళు వస్తారు. మరి ఆ మన వాళ్ళని మనం పెంచుకునే ప్రయత్నం చేయాలి, తగ్గించుకునే ప్రయత్నం చేయొద్దు. ఇప్పుడు సార్ చెప్పారు అక్కడ నైబర్ ఎవరో తెలుసా అంటే తెలీదు. నైబర్ పక్కన పెట్టి అది ఇంకా అది అర్థం చేసుకోవడం కూడా కష్టం. నీ కొడుకు నా కొడుకు అనేంత దూరంగా ఉంటారు ఒకే ఇంట్లో ఉన్నా కూడా. అక్కడ నుంచి ఇక్కడ మన దగ్గర ఒక కష్టం వచ్చింది అంటే చుట్టూన్న వాళ్ళు అందరూ వచ్చేస్తారు. అక్కడ నుంచి కొంచెం న్యూక్లియర్ ఫ్యామిలీస్కి వచ్చేసాం. న్యూక్లియర్ దగ్గర నుంచి అపార్ట్మెంట్ కల్చర్కి వచ్చేసినాం. అపార్ట్మెంట్ కల్చర్లో కూడా ఒక ఇల్లు పక్కిల్లు, అక్కడి నుంచి పోయి అందరం ఒకటే అనే దగ్గరికి మనమే తీసుకురావాలి మళ్ళీ. ఎందుకంటే దాని ద్వారా లాభం ఉన్నది కదా తల్లి, మనకే కదా అందరికీ లాభమే కదా. సో దాని గురించి మనము పని చేయొచ్చు, ఏం పర్లేదు.